హాయ్ అండి. సోయా పులావ్ చేశానండి. చాలా సింపుల్‌గా అయిపోతది. మసాలాలు తక్కువేసి పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి గానీ, నైట్ డిన్నర్‌లోకి గానీ చాలా బావుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. గ్లాసుడు బాస్మతి రైస్ తీసుకున్నాను. మామూలు రైస్ అయినా పర్లేదండి. బాస్మతి రైస్ అయినా పర్వాలేదు. రైస్‌ని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను. రైస్ కుక్ చేయడానికి వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. రైస్ దాంట్లో వేస్తున్నాను. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇది వార్చుకోవాలండి. మనం డైలీ అన్నం ఎలా వార్చుకుంటామో అలా వార్చుకోవాలి. వేరే గిన్నె పెట్టుకుని 2 గ్లాసెస్ వాటర్ వేసాను. వాటర్ అయితే హీట్ ఎక్కాయండి. కప్పు సోయా చంక్స్ తీసుకున్నాను నేను. ఒక పొంగు వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇవి ఉబ్బి డబుల్ అవుతాయండి వాటర్లోకి వెళ్ళిన తర్వాత. ఒక పొంగు వచ్చింది తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకుని గట్టిగా పిండుకోవాలండి వాటర్ లేకుండా. కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇవి సోయా చంక్స్ ఫ్రై చేసుకుంటాను. చూసారా వాటర్ లేదండి, అలా గట్టిగా పిండుకోవాలి వాటర్ లేకుండా. ఇవైతే ఫ్రై అయిపోయండి సోయా చంక్స్. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదే కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను. జీలకర్ర, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు వేసానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవైతే ఫ్రై అయ్యండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్స్ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు మీడియం సైజు టమాటాలను తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు 4-5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. టమాటాలు మెత్తగా కుక్ అవ్వాలి. టమాటాలు అయితే సాఫ్ట్గా కుక్ అవ్వాయండి. దీంట్లోనే చిటికెడు పసుపు, కారం, టేబుల్ స్పూన్నర కారం వేసాను. జీరా పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసానండి. ఈ స్పైసెస్ అన్నీ టమాటా ముక్కలకి ఆనియన్స్కి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. బాగా కుక్ అవ్వయి ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేశాను.
లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి పెరుగు వేసిన తర్వాత. సాల్ట్ ముందు నుంచి వేయలేదండి, సాల్ట్ ఇప్పుడే యాడ్ చేశాను. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలండి. సోయా సాస్ మొత్తం మసాలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తున్నాను. రైస్ మీద సాల్ట్ వేస్తున్నానండి. రైస్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేయాలి, నేను అది మిస్ అవ్వాను. ఇప్పుడు వేస్తున్నాను రైస్లోని. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. సోయా సాస్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టి 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. సోయా సాస్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని గ్యాస్ కట్టేసుకోవాలి. ఇంకా సోయా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మసాలాలు ఏమీ ఎక్కువ వేయలేదండి, కొద్దిగానే వేసాను. చాలా సింపుల్గా అయిపోయింది. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.